బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీని సోనియా గాంధీని రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎంపిక చేశారు. రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. తొలిసారిగా ఎగువ సభలో సోనియా గాంధీ అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా బీహార్ నుండి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుండి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుండి చంద్రకాంత్ అండోరేలను ఎంపిక చేసినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. ఆ వివరాలను కేసీ వేణుగోపాల్ ఇప్పుడే విడుదల చేశారు. అలాగే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నట్లుగా మనకు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. మూర్తి గారు, దేశవ్యాప్తంగా ఇంకా రాజ్యసభ నామినేషన్ ఫైలింగ్ హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 27వ తారీఖున రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు నామినేషన్ ఫైలింగ్ రేపే లాస్ట్ డేట్. కాబట్టి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక వీళ్ళందరూ జైపూర్ చేరుకొని అసెంబ్లీ భవనంలో ఈరోజు మధ్యాహ్నం ఫైల్ చేసేశారు 2 గంటలకు నామినేషన్. మూర్తి గారు చెప్పండి. సార్, అంటే సోనియా గాంధీ నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారా, రేపు నామినేషన్ దాఖలు చేస్తారా? వేసేశారు, మధ్యాహ్నమే వేసేశారు. ఓకే. రాహుల్ అండ్ ప్రియాంక వీళ్ళందరూ వచ్చారు. అశోక్ గెహ్లాట్ కూడా వచ్చేసారు. రేపే లాస్ట్ డేట్ కదా, రేపే నామినేషన్ ఫైలింగ్ కి రేపే లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళు రోజు ముందే వేసేసారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా అక్కడక్కడ బీహార్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, మహారాష్ట్రలో కూడా వాళ్ళ అభ్యర్థులు ఏదో నామినేషన్ చేస్తున్నారు ఈ రోజు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.